కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా పూజించుకునే వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు. నారాయణుడి నామస్మరణతో వైష్ణవ ఆలయాలు మార్మోగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా జరుపుకునే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైష్ణవాలయాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తిరుమల తిరుపతిలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, నటుడు శివాజీ, దిగ్గజ నిర్మాత డివివి దానయ్య శ్రీవారిని దర్శించుకున్నారు. భద్రాచలంలో ఈ నెల 20 నుంచి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా నేడు శ్రీరామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి కొలువుదీరారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని వైష్ణవాలయాల్లో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి అర్చకులు అభిషేకాలతో పాటు విశేష పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పూజల్లో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని టీటీడీ వెంకటేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. జియాగూడలోని రంగనాయక స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమైంది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పండుగను పురస్కరించుకుని సుప్రభాత సేవతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వనస్థలీపురంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మికత శోభిల్లింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్థానిక లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవతలందరికీ బ్రహ్మ ముహూర్తం అన్నట్టు ఈ రోజు, అందుగురించే వైకుంఠ ఏకాదశి రోజు సమస్త దేవతలందరూ కలిసి ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని తరిస్తారు క్షీరసాగరంలో. అది పురస్కరించుకొని మన ఆలయంలో విశేషంగా ఏర్పాట్లు జరిపించారు. భక్తులందరికీ ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని భక్తులందరికీ లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధిరస్తు.